లలిత ఇంకా మెలుగునే ఉన్నావా? ఇప్పుడే మేలుకున్నాను. అంటే మీతో నేనేం చెప్పాను? చెప్పావు కానీ పెళ్ళనేది ఒక పవిత్రమైన బంధం అని, భార్య కూడా ఒక మనిషేనని మీకు ఏ కోసానని ఉంటే ఇన్నేళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన నన్ను నేనెంతో సంబరంగా పండుగ చేసుకోవాలనుకున్న ఈ రోజును ఇంత నిర్లక్ష్యం చేస్తారా? లలిత నువ్వు పొరపడ్డా. నిజమే, పొరపాటుని ఇప్పుడే తెలిసింది. మీ ప్రవర్తన నాకన్నా ముందు పసిబిడ్డ రాణికి ఇంట్లో నౌకర్లకు తెలిసిందంటే ఎంత సిగ్గుచేటండి. లలిత పసిబిడ్డకు చెప్పిన అర్థం కాదు, పని వాళ్లకు చెప్పుకోవడంలో అర్థం లేదు. అయితే నాకు చెప్పండి, ప్రతిరోజు రాణికి కథలు చెప్పి నిద్రపుచ్చి ఎక్కడికి వెళ్తున్నారు? లలిత నా బాధ్యతలు నీకు అర్థం కావు. ఏమిటా బాధ్యతలు? ఉన్న భార్యను కన్న బిడ్డను కన్నుగప్పి దగా చేయడం కూడా బాధ్యతేనా? గంట సేపు ఇంట్లో ఉండడానికి, పెళ్లాంతో కాసేపు మనసిచ్చి మాట్లాడడానికి, కన్న బిడ్డను ఒక్కసారి ముద్దాడడానికి కూడా వీల్లేని బాధ్యతలు అవి. ఎందుకు ఆ బాధ్యతలు ఎవరిని ధరించడానికి? ఎవరిని ఉద్ధరించడానికో నీకు ఇప్పుడు అర్థం కాదు. లలిత ఇంతవరకు నేనెప్పుడు దగా చేయలేదు, ఏ పరిస్థితుల్లోనూ చేయలేదు. అంతే అంతే ఇప్పుడు నేను చెప్పగలిగింది. నీకెందుకు ఈ శ్రమ? 3 ముళ్ళు వేయించుకున్నందుకు ఈ అర్హత కూడా లేదా నాకు? అర్హత లేదు ఇది నాకు. చూడండి, నేనంత అందగత్తెని కాకపోవచ్చు, చేసి వగలు వయ్యారాలు చూపి మిమ్మల్ని ఆకర్షించలేకపోవచ్చు, కానీ మనసారా ప్రేమిస్తున్నాను, అందుకే బ్రతుకుతున్నాను. లలిత ఇప్పుడు ఇదంతా ఎవరు కాదన్నారు? హాస్పిటల్ నుంచి ఎంతో ఆశతో వచ్చాను. మీరు మారిపోయి ఉంటారని, 4 ఏళ్ల క్రితం ఆనందంగా కాక కొత్తగా కనిపిస్తారని ఊహించుకున్నాను. నీ ఊహలన్నీ నిజం లలిత. నేను ఆనాటి ఆనందం కాదు, మారిపోయా. నిజంగానా? నిజం, నా మాట నమ్ము. నాకు తెలుసు, మీరు మాట్లాడని తెలుసు. మీరెంతో మంచివారు. ఇలాగే ఉందాం. నాదనుకున్న దాన్ని ఎవరు ఏ మాత్రం పంచుకున్నా భరించలేదండి, చచ్చిపోతాను. లలిత ఏమిటా మాటలు? చూడు, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, నువ్వు అలసిపోయావు. పడుకో. మీరు? నేను ఇన్కమ్ ట్యాక్స్ పనులు ఉన్నాయి, చూసుకుని వస్తాను. చూసారా, ఇదేనా మీరు మారింది? లేదు లలిత, ఇప్పుడే వచ్చేస్తాను. మీరు రాదు, నాకు తెలుసు. రోజు మీరు ఇలాగే చెప్తారు, ఆఫీస్ కుర్చీలోనే నిద్రపోతారు. నిజం లలిత, తప్పకుండా వచ్చేస్తాను. వీల్లేదు, ఈ రోజు మీరు ఇక్కడే పడుకోవాలి. ఏమైనా సరే, ఈ ఎస్టేట్ అంతా పోయినా సరే. అవునండి, ఈ రోజు మన జీవితంలో ఎంతో తీయని రోజు. ఈ వెన్నెల రాత్రి నేను ఒంటరితనం భరించలేను. వద్దు, మీరెక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండండి. లలిత నేను వెళ్ళలేమను. అది కాదు లలిత, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళలేమను. లలిత నా మాట విను. వినను. పోనీ డాక్టర్ చెప్పింది నేను వింటాను. ఏమిటి? డాక్టర్ మళ్ళీ చెక్ చేసే వరకు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని, నీకు ఏమాత్రం ఆవేశం అలసట రాకూడదని మరీ 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 చెప్పాను. ఇక 4 రోజులే గడువు. లలిత, 4 ఏళ్ళు ఓర్చుకున్న దానివి ఈ 4 ఏళ్ళు నాకు తెలియకుండా గడిచిపోయింది. ఇప్పుడు తెలిసి 4 రోజులు కాదు కదా, 4 గంటలు గడపడం ఎంత నరకం మీకేం తెలుసు? అప్పుడు నేనెందుకు పిచ్చిదాన్ని అయ్యానో నాకు తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం నాకు తెలుసు. ఈ రాత్రి ఇలాగే గడపాల్సి వస్తే నేను మళ్ళీ పిచ్చిదాన్ని అయిపోతానండి. అప్పుడు డాక్టర్ కాదు కదా, దేవుడు కూడా నన్ను కాపాడలేడు. లలిత సరే, పొద్దున్నే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఎదురికి అర్ధరాత్రి అయింది, కొద్ది గంటలే కదా, పడుకో పడుకో. నేను ఇక్కడే పడుకుంటాను. డాక్టర్ గారు, ఇద్దరూ ఒక పక్కలో పడుకోకూడదని చెప్పలేదుగా? ఏమండి, ఈ పున్నమి రాత్రి నా గుండెల మీద మొయ్యలేని బరువు అయిపోయింది. నేను ఒంటరిగా ఉండలేను. అన్ని ఆవేశాలు చంపుకొని మీతోనే పడుకుంటాను. కనీసం మీ దగ్గర పడుకున్నానన్న తృప్తంగా ఉండనివ్వండి. అలాగే దానికి పడుకో. అబ్బా, ఇదొకటి.
హిప్పీ కాఫీ ప్లీజ్. గంటకోసారి కాఫీ తెచ్చిస్తున్నావు, మేనేజర్ కంటపడిందంటే? అదంతా నేను మేనేజ్ చేసుకుంటాను. అవసరమైతే అర్జెంట్ గా మ్యారేజ్ చేసుకుంటాను. వాట్ ఈజ్ ఇట్? కరెక్ట్. ఇన్స్టెంట్ కాఫీ లాగా అర్జెంట్ లవ్, అర్జెంట్ మ్యారేజ్. నిజం చెప్పు, నీకు ఇంకా పెళ్లి కాలా? నాకా? నీకేమన్నా మ్యారేజ్ ఉందేమో? నాకు ఇంకా కాలేదు. నిజంగానా? ఇప్పుడు చెప్పు, ఈ క్షణంలో మండపంలో, చర్చిలో, గుడిలో ఎక్కడ పడి అక్కడ మ్యారేజ్ చేసుకున్నాం. ఇదిగో డబ్బు, తాళి మాత్రం కోను. రాజు డియర్. ఏం పప్పీ డియర్. ఇదిగో రూమ్ నెంబర్ 7 కి ఏదన్నా ఫోన్ వస్తే నిన్ను పిలవాలి, అంతేగా? కరెక్ట్. కాఫీ తీసుకో. क्या सूरत है निर्मला जी, तुम मेरा मन की रानी है. చేజీ, మీరు రాణిని చేసినా రాజ్యాలు ఇచ్చినా ఏం లాభం? ఏ నాటికైనా వెళ్ళిపోవాల్సిందనేగా. అరే నువ్వు ఎందుకు వెళ్ళిపోవడం? నాకు మ్యారేజ్ అయింది, భర్తున్నాడు. ఆ మాటకు వస్తే నాకు బీబీ ఉంది. ఇదిగో బీబీ. ఏ బచ్చికి మా జర మాఫ్ కరే ఈ విషయం. మీకెంతమంది అయినా ఉండొచ్చు, మీరు మగవాళ్ళు. ఆ మాటకి వస్తే నన్ను మగవాడిని చేసింది నువ్వే కదా ప్యారీ. వారేవా ఏమి నవ్వు, ఆ నవ్వులోనే ఉంది రా మత్తు అంతా. అవునవును, ఈ మత్తులో పడిపోయి వచ్చిన పని మర్చిపోయాం. ఇదిగో చూడండి, మీ వజ్రాలు ఈ రోజు ఎలాగైనా అమ్మించి నేను వెళ్ళిపోతాను. అరే నాకు 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 నేను వజ్రాలు అమ్మేది లేదు. ఏ, నువ్వు వెళ్ళిపోతావుగా. అన్నాను గాని మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోగలనా? వారేవా ఏ హై రే మొహబ్బత్, क्या मोहब्बत है रे, क्या मोहब्बत. ये साला कौन रे? हेलो, कौन बात करता है? हम श्रृंगार अभिषेक बात करता हूँ. निर्मला जी हो ना? अच्छी बात, अच्छा बात. निर्मला जी आप तो. హలో, రేపు సాయంకాలం 4 గంటలకి జాగిని పంపిస్తాను. వాడిని వెంట పెట్టి తీసుకురండి. ఓకే ఓకే. ఏ ఎంతసేపు నువ్వు వచ్చి? I come. ఫోన్ కమ్ ఐ కమ్. షటప్. ఫోన్లో మాట్లాడుతుంటే నిలబడి వింటావా? ఆ మాత్రం మేనేజ్ తెలీదు? అదే టేక్స్ ఆఫ్ జ్యూస్ ఆర్డర్ లేట్ అయితే యాంగ్రీ, అందుకని జ్యూస్ ఐ కమ్. రైట్, జ్యూస్ తెస్తే మాత్రం తలుపు ఒకసారి టక్కు టక్కని కొట్టి రాకూడదురా. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వీడు పైసలు మరిగాడు, అందుకే తలుపు కొట్టకుండా వస్తాడు టిప్స్ కోసం. హెద్దా హెద్దా జావరే జాదు రే రావరే జ్యూస్ ఇచ్చి పోరా హెద్వా. చక్ర ఎందులో రా తక్కువ ఉంది? చక్ర అందులో ఇందులో. ఒరే హెద్వా, నాకు చక్ర వ్యాధిరా. డార్లింగ్ పప్పీ, నేను కనెక్ట్ మీ రూమ్ నెంబర్ 7. డార్లింగ్ పప్పీ, డాల్ పప్పీ, డాల్. కనెక్షన్ వచ్చేసావా? లేకపోతే నన్ను మూగదానిగా నటించమని నువ్వు దాంతో లవ్ ఆడుతున్నావా? ఉండు, నీ సంగతి దాని సంగతి. అయ్యో, నన్ను ఎవరు లవ్ చేసేది? నా కర్మ. ఇదిగో మంచి ఇన్ఫర్మేషన్ పడదాం అనుకున్నాను, నువ్వు కట్ చేసావు. నిన్ను అనవసరంగా ఈ హోటల్ తీసుకొచ్చాను. జాకీ, రేపు వాడికి మన గ్యాస్ ఛాంబర్ లో మంచి మర్యాదలతో టర్కిష్ బాత్ ఇవ్వాలి. టర్కిష్ బాత్. ఓకే. గుడ్ మార్నింగ్ డాడీ. హ్యాపీ బర్త్డే చెప్పవా? ఇది ఈ రోజే వచ్చిందా? హ్యాపీ బర్త్డే టు యు స్వీటీ. థాంక్యూ మమ్మీ. డాడీ ఇంకా చెప్పలేదు చూడు. మర్చిపోయానమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ. థాంక్యూ డాడీ. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. నాకు కథ చెప్పాలి, పాటలు పాడాలి, నాతోనే ఆడుకోవాలి. అలాగేనమ్మా. రాణి, డాడీ అలాగే అంటారు, కానీ మన ఇద్దరిని మాయ చేసి చల్లగా జారుకుంటారు. నేను వరల్లగా గుర్కొస్తే చెప్తాను, డాడీని ఎక్కడికి వెళ్ళని వద్దని. అప్పుడెందుకు వెళ్తారా? చంద్ర, చంద్ర ఎప్పుడు వచ్చా? చంద్ర, బాబుకి ఎలా ఉంది? చంద్ర
ఇంకెక్కడి బాబు అమ్మా. ఎంత ఘోరం జరిగింది. మీ ఆయన రానేలేదా? నా మీద మీకున్న జాలి ఆయనకుంటే చచ్చిపోయిన బిడ్డను వదిలి ఆయన్ని వెతుక్కుంటూ నేను రానక్కర్లేదు. అమ్మా, నా కోసం కాకపోయినా బాబుని మట్టిలో కలపడానికైనా వాడి నాన్న నొక్కేసారి పంపించండి.